వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని మరో 3 రోజుల్లో సరిపోదా శనివారం చిత్రంతో థియేటర్లో సందడి చేయనున్నారు. ఇక వివేకాత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా విడుదలకైతే సిద్ధమైపోయిందని చెప్పాలి. ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే కానుంది. ఇక దీంతో నాని కొద్ది రోజులుగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబైలో తెగ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు నాని. మూవీ టీమ్ కు గట్టి సపోర్ట్ గా నిలుస్తూ ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే నాని చేతిలో మరో 2 చిత్రాలు ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. తనకు దసరాతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ వద్దెలాతో మరోసారి వర్క్ చేయనున్నారు నాని. ఇక ఇప్పటికే ఆ మూవీ అనౌన్స్మెంట్ అయితే రాగా ఇక త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఆ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలు అయితే వచ్చాయి. ఇక ఇప్పటికే జాన్వీని మేకర్స్ అయితే సంప్రదించారని కూడా టాలీవుడ్ లో ఆ మధ్య జోరుగా అయితే ప్రచారం సాగింది. ఇక ఇప్పుడు ఈ విషయం పైన సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో నాని అయితే స్పందించారు. ఇక తన నెక్స్ట్ సినిమాలో జాన్వీ నటిస్తోంది అని వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కూడా ఆయన తెలిపారు. ఇక ఆ తర్వాత ఆమెను తీసుకోవడం కోసం చర్చలు కూడా జరుగుతూ ఉండొచ్చు అని మళ్ళీ డౌట్ గా అయితే క్రియేట్ చేశారు. కొద్ది రోజులుగా వరుస షూటింగ్ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నానని, అందుకే ఆ ప్రాజెక్ట్ గురించి అసలు వివరాలు నేను క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నానని కూడా అన్నారు ఆయన. ఇక ఇప్పుడు నాని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో అసలు నాని మూవీలో జాన్వీ కపూర్ నటిస్తుందో లేదో అసలు అర్థం కాలేదు అని నెటిజన్లు అందరు కూడా చెప్తున్నారు. ముందు రూమర్ అన్న నాని ఆ తర్వాత టీం చర్చలు జరుపుతుందేమో అని చెప్పడంతో కొత్త కన్ఫ్యూజన్ మొదలైందని అంటున్నారు అందరూ. అయితే హీరోకు తెలియకుండా ఏ మూవీ మేకర్స్ కూడా హీరోయిన్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం. సంప్రదించకుండా అసలు జరగవన్న విషయం కూడా మన అందరికీ బాగా తెలిసిందే. మరి నాని ఎందుకలా అన్నారు? జాన్వీని అప్రోచ్ అవ్వడం తెలిసే కావాలని వ్యాఖ్యానించారా? ఇక ఈ డౌట్ల పైన టాలీవుడ్ వర్గాలు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాయి. జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో తెలుగులో హీరోయిన్ గా అయితే మనకి పరిచయం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆమె లుక్స్ బాగా ఆకట్టుకున్న మూవీ రిలీజ్ అయ్యాక తెలుగు ఆడియన్స్ కు చేరువ అవుతుందో లేదో మనకు బాగా తెలుస్తోంది. అందుకే నాని అలా తెలివిగా ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారని అయితే చెప్తున్నారు. ఇక దేవరా రిలీజ్ అయ్యాక జాన్వీని ఫిక్స్ చేసే విషయంలో మేకర్స్ ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని అంటున్నారు. మరి చూడాలి అసలు ఏం జరుగుతుందో. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.